ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బి నరసింహ PC 2698 MBBS. బి నరసింహ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళాలి. ఏ మండల్లో అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బస్సెస్ లో అక్కడే టికెట్లు వేసుకుంటూ ఉండాలి. మనం అది గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇది నా లేట్గా అయినా కూడా ఉండండి. ఎక్కడైనా గొడవ అవుతుంది అంటే వదిలేసి వెళ్ళిపోకుండా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే SIలు, CIలు, మెన్, హోంగార్డ్స్ కూడా ఏది కూడా చేయొద్దు. అది అందరూ కూడా మీరు ఆలోచించి కరెక్ట్గా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఏ చిన్న ఈవెంట్ అయినా కూడా అందరూ ఇమ్మీడియట్గా సీనియర్ ఆఫీసర్స్ చెప్పండి, ఇది చిన్నదే కదా నేను మేనేజ్ చేసేద్దాం కదా అనుకుంటే ఇట్ మే టర్న్ ఇంటూ బిగ్ థింగ్. ఉండాలా ఏదైనా సరే సీనియర్ ఆఫీసర్స్కి ఎస్కలేట్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకోండి, అవుట్ ఆఫ్ లా వెళ్తున్నారు, వాళ్ళు గట్టిగా లాగి తోస్తే అది ఎవరైనా వీడియో తీస్తే ఏమవుతుంది చెప్పండి. అదే స్క్రోలింగ్ వచ్చి మేము సస్పెండ్ చేయవలసి వస్తుంది, ఇదంతా ఉంటుంది. అలా కాకుండా అదే ఫోటో తీసి మనమే వీడియో తీసుకొని GD ఎంట్రీ పెట్టుకొని అక్కడ కేసు పెట్టి చేస్తే వాళ్ళు కోర్టుకు అటెండ్ అవ్వడం ఇవన్నీ నడుస్తాయి. విచ్ వన్ ఈజ్ బెటర్ అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మేడం ఏంటి ఎప్పుడు కొట్టొద్దంటది, తిట్టొద్దంటది అని నేనేమంటున్నాను, యాజ్ బర్లా చేయండి. మారిన పరిస్థితులకు అనుగుణంగా మన పోలీసింగ్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా చేయండి. అలా చేస్తే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. చాలాసార్లు ఏమవుతుందంటే వేరే డిపార్ట్మెంట్స్ చేయవలసిన పనులన్నీ కూడా మన నెత్తి మీద వేసుకొని మనం ఓవర్గా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి చేయడం బట్టి మనం సఫర్ అవుతున్నాం. అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మన పని వరకు మనం చేద్దాం పర్ఫెక్ట్ అని నేను కోరుకుంటున్నాను. మనం ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయడం కానీ, ఏ పార్టీకి మనం పార్షియాలిటీ చూపించడం కానీ అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా చేయకూడదు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మనం వీఆర్ వర్కింగ్ ఫర్ డెమోక్రటిక్ గవర్నమెంట్. డెమోక్రసీకి సపోర్ట్ చేయాలి. అంటే లీగల్గా, లాఫుల్గా ఎలక్షన్స్ ఫెయిర్గా జరిగేలాగా మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. అంతే. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగేలా. రిజర్వ్ లిస్టు, ఇంకో 30 మంది లిస్టు, ఈ 3 లిస్టుల్లో పేరు లేనటువంటి ఓపీఓస్ సార్ మేము వచ్చాము, ఆర్డర్ కాపీ తీసుకున్నాము అని చెప్పేసి మీ కన్సర్న్ ROs కి రిపోర్ట్ చేయండి. మహేందర్ మేడిపల్లి వీళ్ళు కౌంటర్ నంబర్ 3 వద్దకు రాగలరు సార్. డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ నంబర్ 3 రాగలరు తొందరగా. హరీష్ PS GP ఎల్లపల్లి, మహేందర్ FA EGS. వచ్చినటువంటి ఏ సిబ్బంది కూడా గ్రౌండ్ ను విడిచి వెళ్ళరాదు, దయచేసి గమనించండి. 11 గంటలకు కలెక్టర్ మేడం గారు రిపోర్ట్ అడుగుతున్నారు. అటెండెన్స్ రిజిస్టర్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.